న్యూస్ కి స్వాగతం. నేను పావని. దేశ రాజధాని ఢిల్లీలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా రోడ్లపైకి మోకాళ్ల లోతు నీళ్లు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. కాగా ఢిల్లీ అండ్ పరిసర ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్ లో ఖాళీ ఇళ్ల సంఖ్య పెరుగుతోంది. అక్కడ జనాభా తగ్గడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆ దేశంలో ఖాళీ ఇళ్ల సంఖ్య 90 లక్షలకు పైమాటే. నిన్నటి వరకు గ్రామాల్లోనే ఉన్న ఈ సమస్య ఇప్పుడు నగరాల్లో కూడా కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే జనన రేటు పడిపోవడంతో సతమతమవుతున్న ఆ దేశ ప్రభుత్వానికి ఇదో పెద్ద సమస్యగా మారింది. వృద్ధులు ఆశ్రమాల్లో చేరడం, యువత విదేశాలకు వెళ్లడం వల్ల 7 ఇళ్లలో 1 ఖాళీగా మారుతోంది. టీమిండియా క్రికెటర్ స్మృతి మంథానా మహిళల వన్డే ర్యాంకింగ్స్ టాప్ ప్లేస్ కు దూసుకెళ్లారు. దీంతో 6 సంవత్సరాల నిరీక్షణ తర్వాత తిరిగి నెంబర్ 1 స్థానాన్ని చేజిక్కించుకున్నారు. ప్రస్తుతం 729 పాయింట్లతో స్మృతి తొలి స్థానంలో ఉండగా సౌత్ ఆఫ్రికా ప్లేయర్ లారా ఓల్వర్డ్స్, ఇంగ్లాండ్ క్రీడాకారిణి నాట్ సీవర్డ్ బ్రాండ్ 719 పాయింట్లతో సంయుక్తంగా 2వ స్థానంలో ఉన్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. నగరంలో 10 న్యూక్లియర్ ప్లాంట్ల లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నట్లు ఆ దేశ డిఫెన్స్ మినిస్టర్ ప్రకటించారు. ఈ క్రమంలో ఇరాన్ లో ఉన్న తమ పౌరులు వెంటనే దేశాన్ని వీడాలని చైనా హెచ్చరించింది. ఇటు ఇరాన్, ఇజ్రాయెల్ లో ఉన్న రాష్ట్రవాసుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో హెల్ప్ లైన్ 919871999044 919643723157 నెంబర్లను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా పర్యటనకు ఓవైపు పోలీసులు అనుమతి నిరాకరిస్తుండగా మరోవైపు ఆయన పర్యటన షెడ్యూల్ ను వైసీపీ విడుదల చేసింది. రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పల్నాడు జిల్లా సత్తెనపల్లి రెంటపాళ్ల చేరుకుంటారని తెలిపింది. అక్కడ ఆత్మహత్య చేసుకున్న ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని పేర్కొంది. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా డే సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ బహిరంగ లేఖ రాశారు. యోగా డే ను ఘనంగా జరుపుకుందామని, ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. 21న విశాఖలో యోగా ఒక భూమి ఒక ఆరోగ్యం థీమ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యోగాతో కేవలం వ్యక్తిగత ఆరోగ్యమే కాకుండా మానవత్వం, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ ఐక్యత స్ఫూర్తి కూడా ప్రతిబింబిస్తుందని మోదీ లేఖలో పేర్కొన్నారు. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో మరిన్ని వీడియోలు బయటకు వచ్చాయి. రాజా రఘువంశీ సోనం ట్రెక్కింగ్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. వీరి వెంటే 3 నిందితులు ఫాలో కావడం మరో వీడియోలో కనిపించింది. ఓ టూరిస్ట్ గైడ్ దృశ్యాలు చిత్రీకరించడం గమనించిన నిందితులు తమ ముఖాలు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఈ వీడియోలో ఇప్పుడు మర్డర్ కేసు విచారణకు కీలకంగా మారినట్లు తెలుస్తోంది. పల్నాడు సత్తెనపల్లిలోని రెంటపాళ్లలో వైఎస్ జగన్ రేపు పర్యటిస్తున్నారని మాజీ మంత్రి విడుదల రజని వెల్లడించారు. జగన్ వస్తున్నారని తెలియగానే కూటమి నేతలు ఎందుకు భయపడుతున్నారు? ఇన్ని ఆటంకాలు కలిగించిన జగన్ పర్యటన జరగడం ఖాయం. ఆత్మహత్య చేసుకున్న లక్ష్మీనారాయణ కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆయన పర్యటనపై ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు? రాష్ట్రం ఏమైనా ఎమర్జెన్సీలో ఉందా అని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వర్షాకాలంలో కార్ సైడ్ మిర్రర్లపై నీరు నిలిచి డ్రైవర్లకు ఇబ్బందికరంగా మారుతుంటుంది. చాలా సార్లు ఇవి ప్రమాదాలకు కూడా దారి తీస్తుంటాయి. ఈ క్రమంలో ఓ పోలీస్ అధికారి తనకు తెలిసిన ఓ ట్రిక్ వాహనదారులకు తెలియజేశారు. బంగాళాదుంపను 2గా కట్ చేసి దానిని సైడ్ మిర్రర్స్ పై రుద్దితే అక్కడ నీటి బిందువులు నిలవకుండా జారిపోయాయి. ఇలా చేసే వర్షంలోని వెనక్కొచ్చే వాహనాలు క్లియర్ గా కనిపిస్తాయట. ఇవాళ 3 ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేశామని వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మొత్తం 1551.89 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు. దీని ద్వారా 10.45 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని వెల్లడించారు. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారందరికీ రైతు భరోసా నిధులు జమ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇది వాళ్ళ టాప్ 10 న్యూస్. మరో న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.